చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 17 మంది విద్యార్థులు గాయపడగా వారిలో కొందరి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. ఎస్ఆర్పురం మండలంలోని క్షీర సముద్రం బీసీ కాలనీ సమీపంలో విద్యార్థులను స్కూల్ బస్ అక్కడ ఎక్కిస్తుండగా వెనక నుంచి వచ్చినటువంటి లారీ వేగంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో ఉన్న 2 విద్యార్థులు లోపలే చిక్కుకుపోవడంతో స్థానికులు తీవ్రంగా శ్రమించి వారిని బయటకు తీశారు. సుమారు 17 మంది గాయపడగా వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తారనుకున్నటువంటి సందర్భంలో ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరగడం ఏంటంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రమాద ఘటన చూస్తే చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు స్కూల్కి వెళ్ళేటువంటి సమయం అది. చిన్న చిన్న పిల్లలు ఆ బస్సులో ఎక్కి స్కూల్కి వెళ్తున్నటువంటి సందర్భం అది. అలాంటి తరుణంలో వేగంగా అక్కడ ఒక ప్రమాదం అయితే జరిగింది. భారీ కంటైనర్ ఢీకొట్టింది. ఆ ప్రమాద దృశ్యాలు చూస్తుంటే అది ఎంత భారీ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ బస్సులో స్కూల్ పిల్లలు కూర్చున్నారు, వెనక సీట్లో కూడా కూర్చున్నారంట. అది మొత్తం నుజ్జు అయిపోయింది. ఆ పిల్లలు ఇప్పుడు ఆ వెనక సీట్లో కూర్చున్న పిల్లలు కూడా తీవ్ర గాయాల పాలై ఇప్పుడు వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. తల్లిదండ్రులు అక్కడ రోధిస్తున్నారు. ఏం చేయాలని అర్థం కాక చూడండి ఆ విజువల్స్లో దారుణమైనటువంటి పరిస్థితి. పిల్లలందులో ఇరుక్కుపోయారు 2 సీట్ల మధ్యలో. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇప్పుడు ఆసుపత్రికి తరలించారు. మిగతా పిల్లలు కూడా చాలామంది, మొత్తం 17 మంది విద్యార్థులు ఆ స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ సమయానికి. ఎందుకంటే అది అప్పుడే పికప్ చేసుకుంటూ వెళ్తుంది అందరినీ.